మన జీవితంలో మనం అనుభవించేటటువంటి సుఖము దుఃఖము వీటన్నింటికీ కారణం భాగ్యం నిర్భాగ్యం. వీటన్నిటికీ కారణం పోయిన జన్మలో మనం చేసినటువంటి పాప పుణ్యాలే. పోయిన జన్మలో పాపం చేసినవారు, అధిక పాపం చేసినవారు, మనిషిగా పుట్టినవాడు పాపమో పుణ్యమో చేయక తప్పదు. కాని అధికంగా పాపం చేసి నరకానికి వెళ్లి ఆ నరకం నుంచే గనక మనం మరో జన్మని పొంది ఉంటే ఈ జీవితంలో మనకు అనేక కష్ట నష్టాలు ఎదురవుతాయి. పోయిన జన్మలో మనం పుణ్యాలు చేసి స్వర్గానికి వెళ్లి స్వర్గం నుంచే మరో జన్మని గనక కాల్ షీట్ తీసుకుని మనం ఇక్కడికి వచ్చి ఉంటే, అదేమిటంటే మరో జన్మను పొంది ఇక్కడికి గనక వచ్చుంటే జీవితం సంతోషకరంగా గడుస్తుంది. అలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నరకం నుంచి వచ్చిన వారందరికీ జీవితం నరకప్రాయంగా ఉండదు. మనం చాలా మందిని చూస్తుంటాం కదా, సంచార జీవుల్లా బతికేస్తుంటారు. వాళ్లకు శాశ్వతంగా ఓ స్థలం, ఇల్లు, వస్తువులు, బ్యాంకు బ్యాలెన్స్ లాంటివేవీ ఉండవు. కానీ వాళ్ళు కూడా సంతోషంగానే ఉంటారు కదా. వాళ్ళ జీవితంలోనూ సంతోషం ఉంటుంది, కానీ ఒక లిమిట్ ఉంటుంది వాళ్ళకి